మంచిది ప్రియులారా, దేవుని యొక్క మహా కృపను బట్టి అద్భుతంగా మనం ఈ నూతన సంవత్సరాన్ని రుచి చూడడానికి లేదా అనుభవించగలడానికి దేవుడు గొప్ప ధన్యతను మనందరికీ ప్రసాదించున్నారు. మన ఆప్తులు, మనకు తెలిసిన హితులు, స్నేహితులు అనేకులు ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసి ఉన్నారు. 2025వ సంవత్సరం అని రాత్రికాలం వరకు దాదాపు మనం పిలుచుకునే ఆ పిలుపు మనల్ని దాటి వెళ్ళిపోయింది. ఆ 2025వ సంవత్సరంలో శ్రమల బారిన పడిన వాళ్ళు, అనారోగ్య బారిన పడిన వాళ్ళు, రుణభారాలతో, సమస్యలతో, ఇబ్బందులతో, పలు విధమైనటువంటి ఒంటరితనంతో రకరకాలుగా వేధింపబడిన వారందరి జీవితంలో దేవుడు తన కార్యాలు చేయుటకు మరో నూతన సంవత్సరాన్ని మనకి ప్రసాదించినాడు. అందుకు మనందరము దేవదేవునికి గొప్ప రుణస్థులమై కృతజ్ఞులమై ఉండి ఉన్నాము. ఈ దినం మీదట 2026వ సంవత్సరం అనే మనం పిలుస్తున్న ఈ పిలుపు ఏదైతే ఉందో, ఈ నూతన సంవత్సరం నీవు వెళ్తూ ఉన్నప్పుడు నిన్ను నడిపించుటకు నీ దేవుడైన యెహోవా దహించు అగ్నివలె నీ ముందర నడుస్తూ ఉన్నాడు. ఈ అంశాన్ని ఎదుట ఉంచాలని ఆశపడుచున్నాను. 3వ వచనంలో రాయబడినట్లు, దహించు అగ్నివలె యెహోవా ఈ 2026వ సంవత్సరంలో నీ ముందు, నీ కుటుంబం ముందు, సంఘం ముందు ఆయన నడుచుటకు సిద్ధంగా ఉన్నాడు. నీకు ఎదురవుతున్నటువంటి, మనకు ఎదురవుతున్న ప్రతి ఆటంకాన్ని, ప్రతి అవరోధాన్ని బైబిల్లో లేఖనాల్లో రాయబడి ఉన్న ప్రకారంగా వాటిని నశింపజేసి క్రోలద్రోయుటకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడని మనం గమనించాలి. అయితే కింద వచనాలు చదువుకుంటూ వెళ్తే అక్కడ అతిశయాన్ని గుచ్చి లేదా జీవపు డంబాన్ని గుచ్చిన మాటలో పలుకుతూ ఉంటాడు. అంటే ఎలా అనంటే, నాకేంటి, నేను బాగానే ఉన్నాను, నా నీతిని బట్టి, నా భక్తిని బట్టి, నా ప్రార్థనా జీవితాన్ని బట్టి, లేదా నా కుటుంబ నడవడికను బట్టి, మా పితరులు చేసిన ప్రార్థనలను బట్టి మేము ఇలా ఉన్నాము అని నీవు అతిశయపడొద్దు. నీ నీతి ఎటిదో, నీ బ్రతుకు ఎటిదో సమస్తము నాకు తెలుసు అన్నట్లు దేవుడు అంటున్నాడు, నేనే నిన్ను నడిపిస్తున్నాను అని ఆయన తెలియజేస్తున్నాడు. అందుకే జీవడంబుతో ముడిపడినటువంటి గర్వము, అతిశయము, అహంభావము అనే లక్షణాలు ఏవైనా మనలో ఉంటే వాటిని మనం విసర్జించి నూతన సంవత్సరంలో నూతన పరచబడుతూ మనం ముందుకి సాగిపోవడానికి, నడవడానికి పరిశుద్ధాత్మ సహాయం కొరకు మనం సిద్ధపడదాం. ప్రియులారా, జాన్యువరి మరి ఈ ఫస్ట్ ఏదైతే ఉందో, ఈ మొదటి తేదీ మనం ఎందుకు అసలు యేసు ప్రభువుని ఆరాధించాలి? నా ప్రశ్న. ఏ రోజైనా నీకు ఈ ప్రశ్న వచ్చిందా? డిసెంబర్ 25th 25వ తేదీన మనం ఆరాధిస్తున్నామంటే అది యేసుక్రీస్తు పుట్టుక అని మనం చేస్తాము, అవునా? మరి జనవరి 1 ఎందుకు మనం కూడుకుంటున్నాము, ఎందుకు ఆరాధిస్తున్నాము అని ఏ రోజైనా ఆలోచన నీకు తట్టిందా? మా డాడీ వెళ్తున్నారు, మా మమ్మీ వెళ్తుంది, మా తాతయ్య గారు, మా నాయనమ్మ, ఇలా మా పితరులందరూ జనవరి 1వ తేదీన ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫెస్టివల్లో, ఆ ఆరాధనలో, ఆ వర్షిప్లో మేము దేవుణ్ణి గణపరిచి రావడము ఆనవాయితీ, అది అలవాటు. వారు వెళ్తున్నారు, మేము కూడా వెళ్తున్నాము అని వాడుగ్గా చేసుకుపోతున్నామా? కాస్త చరిత్రలోకి వెళ్దాం, ఎవరిని విసిగించను. జనవరి తేదీన క్రైస్తవులు ఎందుకు ఆరాధిస్తారు అని అంటే, పిల్లరా, వాస్తవానికి ఇది మనకు లేదు. 1వ తేదీన ఆరాధించేటువంటి ఆరాధన మనకి, క్రైస్తవులకి ప్రారంభంలో లేదు. రోమీయులు ఏం చేసేవారంటే, ఒక దేవుడైనటువంటి వారి దేవుణ్ణి, వారు ఎంతోమంది దేవుళ్ళు ఆరాధించేవారు, ఒక దేవుణ్ణి వారు ప్రత్యేకంగా వారు సేవిస్తూ ఉండేవారు, ఆరాధిస్తూ ఉండేవారు. ఆ దేవుడి పేరు జనాస్ అనేటువంటి దేవుణ్ణి వారు గణపరిచేవారు. ఆ దేవుడు నిరంతరము కూడా వారు స్తుతులు చెల్లిస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ ఉండేవారు. ఈ 1వ తేదీన వారు గొప్ప వేడుకగా, పండుగగా చేసుకుని దాన్ని మార్చారు.
అయితే అప్పటిలో క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఏం చేశారంటే ఇతనికి జనాస్ అనేటువంటి ఆ దేవునికి, వారు ఆరాధిస్తున్న దేవునికి ఆ పేరుకు భావము లేదా అర్థం ఏంటంటే ఆది అంతము అనేటువంటి భావము. ఏంటది? ఆదియు అంతము అనేటువంటి దేవుడు ఆయనే అని జనాస్ అనేటువంటి ఆ గాడ్ను వారు ఆరాధించేవారు. అయితే క్రైస్తవులు మాత్రం మన దేవుడు కదా, ఆదియు అంతమనై ఉన్నవాడు, ఆల్ఫాయు ఒమేగయు మన ప్రభువు కదా, మనం ఎందుకు వాడు చేసే వేడుకలో మనం కలవాలి, మనము సపరేట్గా మన ఆదియు అంతమై ఉన్నటువంటి మన ప్రభుని ఆరాధిద్దామని వాళ్ళు జ్ఞాపకం చేసుకుని నూతన సంవత్సరం ఆరాధన ఏం చేశారంటే ఆదియు అంతమై ఉన్నటువంటి దేవుని వారు ఆరాధించి సేవించడము ప్రారంభించారు. అది మొదలు నేటి వరకు ప్రియ దేవుని బిడ్డలారా కొన్ని వందల సంవత్సరాలకి ఇది జరుగుతూ వస్తుంది. అందుకే ఈ జనాస్ అనేటువంటి ఆ దేవుని ప్రక్కన పెట్టి క్రీస్తును ఆరాధించేటువంటి బిడ్డలు జీసస్ను ప్రత్యేకంగా తీసుకోవడం, ఆ స్థానంలో ఆయన ఆరాధించడం అనేది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రారంభములకు ముగింపులకు యేసుక్రీస్తే దేవుడు, ఇంకెవరు కూడా లేరు అన్నటువంటి చాలా ముఖ్య ఉద్దేశము కనిపిస్తూ ఉంది. ఇక December 25th మనందరికీ తెలిసిందే. అది ఎలా చేసుకుంటున్నామో ఏంటి అనేది మనందరికీ బాగా తెలిసింది. వాస్తవానికి సన్ గాడ్ సూర్యదేవుణ్ణి అనేక మంది ప్రజలు ఆరాధిస్తూ ఉన్నటువంటి కాలంలో ఇలా కాదు, సన్ ఆఫ్ గాడ్ దైవ కుమారుడు మనకున్నాడని మనిషి కుమారుడైనటువంటి యేసును ఆరాధించడము, ప్రత్యేకంగా ఆయన జననాన్ని గూర్చి లేఖనాల అనుసారంగా December 25th క్రిస్మస్ ఆరాధన చేసుకోవడం అనేది కనిపిస్తుంది. వాస్తవానికి ఈరోజు ప్రకారం చూస్తే December 25వ తేదీ నుండి ఇది ఎన్నవ రోజు చెప్పాలి వెంటనే 8th ఎంత 8వ రోజు. 8వ రోజున యేసుక్రీస్తుని ఎక్కడ తీసుకెళ్తారు? దేవాలయానికి సున్నతి చేయడానికి తీసుకెళ్తారు. సున్నతి గురించి చెప్తే ఇప్పుడు అర్థం కాదు, ఇది సందర్భం కూడా కాదు, దీన్ని కూడా ముడిపెట్టలే. సున్నతి చేయించినటువంటి దినము, దీన్ని పిల్లరా ఆయన దేవాలయాన్ని తీసుకెళ్ళి ఆ దినమందు ఆరాధించడం అనేది ప్రత్యేకంగా లేఖనానుసారంగా మనం గమనించవచ్చు. అయితే ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం మొదటి 4 వచనాలు చాలా అద్భుతమైనటువంటి హెచ్చరికలు పిల్లరా కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని ఎదుట ఉంచాలని నేను ఆశపడుచున్నాను. దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ 2026వ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో ప్రత్యేకంగా పాలు పంపులు పొందుతున్న మనము ఫేస్ చేసిన మన జీవితంలో దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడు అన్నది ఈ 9వ అధ్యాయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ దినము నేను ప్రత్యేకంగా మెదుట ఒక అంశాన్ని ఉంచాలని ఆశపడుచున్నాను. ద్వితీయోపదేశకాండం మొదటి 4 వచనాలు, అలానే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు, మరియు యెహోషువ ప్రత్యేకంగా గ్రంథంలో ఉన్నటువంటి 3-4 అధ్యాయాలు, ఈ 3 కలిపితే అద్భుతమైనటువంటి దేవుడు సందేశాన్ని తెలియజేస్తున్నాడు. దాన్ని జాగ్రత్తగా మనం గ్రహిద్దాము పిల్లరా. పాత నిబంధన చాలా అద్భుతమైనటువంటిది. చాలామంది ఇది కథల రూపంగా ఉందని అనుకుంటూ ఉంటారు, కానీ పాత నిబంధనలో ఉన్నటువంటి సారాంశము నూతన నిబంధన ఏదైతే ఉందో క్రొత్త నిబంధనలో అవన్నీ యేసుక్రీస్తులో కనిపిస్తాయి. అందుకే పాత నిబంధనలో ఉన్న ప్రసంగాలు చాలా జాగ్రత్తగా విని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి ప్రియ దేవుని సంగమా. ఈ ద్వితీయోపదేశకాండంలో వ్రాయబడిన మాటలు మనం గమనిస్తే దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఎలా అనేది మనం ఆలోచిస్తే అనేకులు మనం అనుకుంటూ ఉంటాం, ముందుగా నేను చెప్పినట్లు నా అంతటి వారు మా అంతటి వారు ఎవ్వరూ లేరు అని అనుకుంటూ ఉంటాం. ఒకటి మన నీతిని బట్టే, లేదా మన యథార్థత ఏదుందో ఆ యథార్థమైన జీవితాన్ని బట్టే, నిజముగా నేను ఉండడం వల్లనే ఇలా ఈ దినమందు ఉన్నాను అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ 9వ అధ్యాయంలో మనం క్రింద వరకు అలాగ చదువుకొని వెళ్తే అదేమీ లేదు, కేవలము నేను మాత్రమే నేను నిన్ను తీసుకుని వెలుచున్నాను, నీ నీతి ఏమీ లేదని దేవుడు స్వయంగా తెలియజేస్తున్న మాటలు మనకి లేఖనాల్లో కనిపి 5వ వచనం చూస్తే, నీవు వారి దేశమునకు వచ్చి
దాన్ని స్వాధీనపరుచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదంటే కారణం కాదు. ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్నాడు. నీకు ఎదురుగా ఉన్నటువంటి శత్రువును, నీకు ఎదురుగా ఉన్నటువంటి ఆటంకాలను వెళ్ళగొట్టడానికి, పారద్రోలడానికి, నశింపజేయడానికి దేవుడు ముందున్నాడు అగ్ని వలె. దానికి హేతువు నీ నీతి మాత్రము, నీ యథార్థత మాత్రము ఈ 2026వ సంవత్సరంలో కానే కాదు. కేవలము ఆయన కృప, ఆయన అపారమైన కృప, ఎనలేనటువంటి ఆయన ప్రేమను బట్టి ప్రత్యేకంగా దేవుడు మనల్ని తీసుకొని వెలుచున్నాడని మనం మర్చిపోకూడదు. ప్రియ దైవజనమ, ఈ 4 వచనాల్లో విధేయతతో కూడిన, జాగ్రత్త వినాలి, విధేయతతో కూడినటువంటి అద్భుతమైనటువంటి హెచ్చరికలు దేవుడు 6 తెలియజేస్తున్నాడు. ఎన్ని? విధేయతతో కూడిన 6 హెచ్చరికలు దేవుడు ప్రత్యేకంగా బయలుపరుస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. అందులో మొదటిది మనము గమనించిన దేవుడు స్వయంగా అంటున్నాడు. మొదటి వచనంలో, ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఇశ్రాయేలు వినుము అని తెలియజేస్తున్నాను. వినండి, నేను చెబుతున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను ఆజ్ఞయిస్తున్నాను, మీరేం చేయాలి? వినండి. ఇది నా ఇదే లేదు, ఏ లేదు, వినడం లేదు. మనం అనుకున్న ప్రతిదీ జరిగిపోవాలి. మన ఇంట్లో, మన యొక్క కుటుంబాలలో, మన జీవితాల్లో, మన మందిరాల్లో, మన సంఘములో, మనం నివసిస్తున్న గ్రామంలో, మనం నివసిస్తున్న పట్టణాల్లో, ఏదైనా మీటింగ్లో కానీ, లేదా మనం ఎక్కడైతే జాబ్ చేస్తున్నామో ఆ స్థలం అందైనా సరే మన మాటలు, మనం అనుకున్న పనులు జరిగిపోవాలి. కానీ వినడానికి, లక్ష్య పెట్టడానికి మాత్రం ఇష్టపడినటువంటి వక్ర బుద్ధి కలిగిన మనుష్యులుగా తయారైపోయారు. దేవుడు అంటున్నాడు, విధేయతతో కూడిన ప్రత్యేకంగా వార్నింగ్ ఇస్తున్నాడు, ఆయన హెచ్చరికను తెలియజేస్తున్నాడు. వినాలి, నీవు వినుము అని తెలియజేస్తున్నాడు. ఏంటంటే యొర్దాను అని నది వీరందరూ దాటిపోవాలి. ఏం దాటాలి? యొర్దాను నది దాటిపోవాలి. దానికి ముందున్న విషయాలన్నీ మనకు బాగా తెలుసు. ద్వితీయోపదేశ కాండం అంటే ముందు జరిగిన విషయాలన్నీ మోషే మరలా ఏం చేస్తున్నాడు? రిపీట్ చేస్తున్నాడు. తిరిగి వారికి హెచ్చరిక చేస్తూ వాటిని విప్పి మరీ చెప్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశముల నుండి నేను నిన్ను, ఇశ్రాయేలుని, మీ జనాంగాన్ని బయటికి తీసుకువచ్చాను. అంటే ఐగుప్తు దేశం నుండి వస్తే సరిపోదు. అంటే 2025వ సంవత్సరం నుండి నువ్వు బయటకు వస్తే సరిపోదు. ఈ 2026వ సంవత్సరంలో, అనగా యొర్దాను నది దాటి కనానులోకి వెళ్ళడానికి, ఈ 2026వ సంవత్సరానికి వెళ్ళడానికి నీకు ఎదురుగా ఉన్నటువంటి అవంతరాలు, ఆటంకాలు, ఇబ్బందులు, శోధనలు, అనేకమైన పరిస్థితులు ఎదుట ఉన్నాయి. సులభంగా ఈ సంవత్సరం నీకు ఏదన్నీ ఆశీర్వాదకరంగా జరిగిపోదు. వాటిని దాటుకుంటూ నీవు వెళ్ళాలంటే నీ ముందు నడుస్తున్నటువంటి దేవుడైన యెహోవా మాట విధేయతతో వినాలి. ఐగుప్తు దేశం నుండి బయటికి వస్తే సరిపోదు, యొర్దాను అనేది దాటాలి. ఈజీగా దాటవచ్చు, కానీ దేవుని చిత్త ప్రకారంగా దాటాలి, దేవుని ఆజ్ఞ ప్రకారంగా దాటాలి. ఒకసారి చెప్పాను, యొర్దాను అను ఆటంకం యూట్యూబ్లో ఉంటుంది, గమనించండి ఎప్పుడైనా వినాలనుకుంటే. యొర్దాను అనే ఆటంకాన్ని ఏ రీతిగా వారు దాటారో గత కాలాల్లో మనం ధ్యానించడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్. ప్రియ దైవజనమా, అందుకే మనం వినేవారిగా ఉంటున్నామా? చర్చ్లో ఎవరు వినేవారుగా లేరు. సంఘ కాబట్టి నేను డైరెక్ట్గా అంటున్నాను, చర్చ్లో, మన సంఘములో వినే మనుష్యులు ఎవరు లేరు. ఒక్కరోజు సమయానికి రాము, ఒక్కరోజు సమయానికి రాము. టైం వైపు చూస్తాం, పాస్టర్ గారు ప్రసంగం వదిలేయాలి. మీరు ఎంతసేపు అన్ని చేసినా పర్వాలేదు, కానీ ప్రసంగం కుదించుకోవాలి. ముక్కలు మీరు చేసేయాలి. కనకేమైపోద్దంటే పాస్టర్ గారు ప్రసంగం ఏమీ చేయలేదు, అయ్యగారికి వాక్యం రాదు. సమయం ఉంటే కదా ఏదైనా చేయగలం. దేవుడు ప్రతిదీ చూస్తాడు సుమా. ఇంత నిర్లక్ష్య ధోరణితో, ఇంత కఠినమైనటువంటి వైఖరితో
దేవుని మాట పట్ల అశ్రద్ధతో ఎలా నీవు 2026వ సంవత్సరంలో ముందుకు వెళ్తావు? వింటున్నావా దేవుని మాట? అనౌన్స్మెంట్స్లో సంఘ పెద్దలు చెప్తారు, సంఘ కాపురులు బోధనలో చెప్తారు, బయట ప్రసంగాలు వినడానికి వెళ్తాం, పబ్లిక్ మీటింగ్కి వెళ్తాం. ఎంతమంది 2025వ సంవత్సరం అంతా మనకు దేవుడిచ్చిన అప్పగించిన బాధ్యతల్లో నీకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాల్లో క్రమము తప్పకుండా దశమ భాగాన్ని ప్రతి నెల ఇచ్చారు? ఎంతమంది మీ క్రమము తప్పకుండా సమయానికి వచ్చి ఉన్నాము? ఎన్ని ఆరాధనలకు మనం వెళ్ళగలేము, ఎన్ని ఆరాధనలు వదిలేసాము, ఎన్నిసార్లు మనము దేవునికి ఇవ్వవలసినవి దొంగిలించేసాము? ఎంతవరకు మన సమయాన్ని దేవునికి ఇచ్చిస్తున్నాం? ఎంతలా దేవునికి మన యొక్క జీవితంలో మన హృదయాన్ని దేవునికి అంగీకారంగా ఉన్నట్లు మనము సమర్పించకుండా మన జీవితాలను, మన యొక్క ఆలోచనలు, మన ఉద్దేశాలను నెగ్గించుకోవడానికి, గెలిపించుకోవడానికి మన ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రియా దేవుని కుమారుడ, కుమార్తె, జాగ్రత్త. నీ ముందుర నడుచువాడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అదేదో నీవు ప్రాణముతో జీవిస్తున్నావు, బ్రతుకుతున్నావు అంటే అది నీతి, లేకపోతే నీ భక్తి, నీ యథార్థత ఎంత మాత్రమో కాదు. అందుకే యెషయా గ్రంథంలో నీ నీతి మురుకు గుడ్డ లాంటిది అన్నాడు ఆయన. నీ నీతి ఎలాంటిది? మురుకు గుడ్డ లాంటిది అంటాడు. కొంతమంది ఎలా ఉంటారంటే, నా ఎంత ప్రార్థనా పరుడు ఉండడు, నేను లేకపోతే ఆ కార్యమే జరగదనే మనుషులు లేకపోలేదు ఆయా సంఘాల్లో. నువ్వు లేకపోతే ఇంకొకటి దేవుడు తీసుకొస్తాడు. దేవుడు తన కార్యాలు చేయక మానడు. యెహోవా తన ఉద్దేశాలను, తన మర్మాలను బయలుపరచకుండా ఉండిపోయే దేవుడు కాదు. ఆయన బయలుపరచగలిగినటువంటి సమర్థుడు. ఏం లేదు, సింపుల్గా ఆ సెంటెన్స్లో మనం చూస్తే, ఇశ్రాయేలు వినుము. 2026 సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో తెలుగు బ్యాప్టిస్ట్ సంఘస్థులుగా, తెలుగు బ్యాప్టిస్ట్ సంఘంలో కుటుంబస్తులుగా, దేవుడి బిడ్డలుగా నీవు వింటున్నావా? విను అని ఆయన వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. గమనించిన ఎలా ఆ తర్వాత చదవండమ్మా. నీకంటే గొప్ప జనములను ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అనాకీయుల ఎదుట ఎవరు నిలవగలరు అన్నమాట నీవు వింటివి కదా. రెండవది మనం గమనించింది ఎలా అండర్స్టాండ్ కూర్చోడు చెప్తున్నాను. ఏమంటున్నాడంటే గ్రహించి తీరాలని అంటున్నాడు. అక్కడ ఈ 2 వచనాలు మనం ఆధారం చేసుకుంటే గ్రహించి నువ్వు వినాలి అని అంటున్నాడు. రెండవది వార్నింగ్ ఏమంటున్నాడంటే గ్రహించి నువ్వు తీరాలి. నేనేదైతే చెబుతున్నాను దాన్ని నువ్వు గ్రహించాలంటున్నాడు. ఏం గ్రహించాలని తెలియజేస్తున్నాడు అంటే, పిల్లరా, బైబిల్ ప్రకారంగా దహించు అగ్నిగా నేనున్నాను, నేను ఉండి ఉన్నాను. మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకుంటూ నేను నీవు యోర్దానును దాటబోచున్నావు. 2026వ సంవత్సరంలో ఎన్నో నీ జీవితంలో ఎదురు కావాల్సి ఉన్నది. వాటిని జయించుకుంటూ, వాటిని నీవు నీ జీవితంలో ఫేస్ చేస్తూ ముందుకు నడవాలంటే నువ్వు గ్రహించి తీరాలి. ఏంటి నీ జీవితంలో నువ్వు గ్రహించి తీరాలని ఆలోచిస్తే, నా ప్రభు నా ముందుగా ఉన్నాడు. ఆయన అగ్ని వంటి వాడే ఉన్నాడు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. నా ముందురైన ఉన్నాడు. నా శత్రువులు బలాజ్యులైన, నా శత్రువు నాకు బద్ధ శత్రువుగా ఉండి వాడు ఎలాంటి దురాలోచనలు కలిగి ఉన్నా, నా ఆత్మీయ జీవితాన్ని, నా ఆత్మీయ కుటుంబ పరిస్థితిని నాశనం చేయడానికి ప్రయత్నించిన నా ప్రభు నాకంటే ముందుగా ఉన్నాడు. ఇక్కడ వారి శత్రువుల గురించి రాస్తున్నాను. వారు బలమగిలిన వారు, అంత మాత్రం ఆకాశం అంటూ ప్రాకారం గల గొప్ప పట్టణాలను స్వాధీనపరచుకుంటే నువ్వు యోర్దాను దాటాలి అని దేవుడు ప్రత్యేకంగా అనాకీలను ఉద్దేశిస్తూ ఆడ తెలియజేస్తున్న మాటలు కనిపిస్తున్నాయి. పిల్లరా, అంటే శత్రువులు ఎంతటి వారైనా,
శత్రువు అనేవాడు, దుష్టుడు ఏ విధమైన పన్నాగాలు పన్నినా నీవు గ్రహించి ప్రభుపై ఆధారపడి నా ముందు ఆయన నడుస్తున్నాడు అని నీవు ఒక గ్రహింపుతో, ఒక వివేచనతో, ఒక ఆలోచనతో ఆయనపై నువ్వు డిపెండ్ అయ్యి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడితే తప్పకుండా అడ్డుగా ఉన్న ప్రతిదాన్ని, అవంతరాలుగా ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఏం చేస్తాడంటే నశింపచేయుటకైనా సిద్ధంగా ఉన్నాడు. ఆయన నశింపజేస్తాడు, వాటిని కూలదోస్తాడు, నేను అద్భుతంగా దేవుడు నడిపిస్తాడు. నీవు నమ్మగలవా? నీ జీవితంలో అంగీకార భావనకి రాగలవా? అందుకు నీ జీవితం నీవు చేయవలసింది ఒకటే, గ్రహింపు చాలా అవసరం. వివేచనతో కూడిన ఆలోచన చాలా అవసరం. చిన్న పదాలు మనకు తెలిసినవి, వినాలంటే ప్రతిదీ వింటాం అన్నంట, కానీ ఏది విననోళ్ళని వారిగానే ఉంటాం. గ్రహించి తీరాలి. ఆయన మాటను మనం పెడచెవిన పట్టకుండా విని ఒక గ్రహింపుతో, ఒక ఆలోచనతో, వివేచనతో నా ముందు నా ప్రభు ఉన్నాడు. అది నీ ఇంటిలోనైనా, వెలుపటైనా, సంఘములో అంటే మందిరంలో అయినా సరే ఏముండాలి? నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉండే స్థలం ఇదే అని బహు భయముతో జాగ్రత్తగా ఉండాలి. భయం లేకపోతే ఎలా ఉంటుంది తర్వాత చూద్దాం. మనం భయం లేకపోతే, మనలో స్పిరిచువల్ ఫియర్ అనేది లేకపోతే చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చోటు చేసుకుంటాయి. మన వెంటనే కనిపించకపోవచ్చేమో కానీ ప్రతిఫలం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందని బైబిల్ హెచ్చరిస్తుంది. మొదటిది ఏం చేయాలి? వినాలి. రెండవది గ్రహించి తీరాలి. మూడవది మనం గమనించిన ఎలా నీలో ఉన్నదంతా పారద్రోలాలని దేవుడు తెలియజేస్తున్నాడు. నీలో ఉన్నదంతా పారద్రోలాలని తెలియజేస్తున్నాడు. అంటే ఏమున్నాయి మనలో? అబద్ధాలు, మోసాలు, కుయుక్తులు, లోక సంబంధమైనవి ఏవైతే ఉన్నాయో పిల్లరా, ఈ మద్యపానము, ధూమపానము, చెడుతనము, ఇతరులను వెక్కిరించడము, వేలాకోలము చేయడాలు, అపహాస్యము చేయడము, గేలి చేయడము, పొరుగు వాళ్ళ మీద రకరకాల మాట్లాడటము, నీచమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ప్రియా దేవుని సంగమా, ఈ కొండలు వీటన్నిటిని కూడా లంచగొండలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని రాయబడినట్లు లంచాలు, ఎదుటివాన్ని కామెంట్ చేయడం, ఏవైతే ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటిని నువ్వేం చేయాలి? పారద్రోలాలి. నీలో ఉన్నవి నీవు పారద్రోలాలి, వాటిని త్యజించాలి లేదా విడిచిపెట్టాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవి అనిస్తున్న హెచ్చరికలు. ఎలాంటి హెచ్చరికలు అంటే విధేయతతో కూడిన హెచ్చరికలు. వినాలి విధేయతతో, గ్రహించి తీరాలి విధేయతతో, పారద్రోలాలి విధేయతతో. మనలో ఏవైనా విడిచిపెట్టలేని పరిస్థితిలో ఉంటే వాటిని ఇప్పుడే దేవుడు పారద్రోలమని తెలియజేస్తున్నాడు. అది ఎలాంటిదైనా, దేవునికి హేయమైదైతే, దేవునికి నచ్చనిదైతే దాన్ని ఇప్పుడే మన జీవితంలో తెలియచేయాలి పిల్లరా, విడిచిపెట్టాలి. నాలుగవది గమనించిన ఎలా నీ నీతిని బట్టి ఎప్పుడు మాట్లాడవద్దు అని అంటున్నది. అదే 5వ వచనంలో ఉంది. నీ నీతిని బట్టి ఎప్పుడు కూడా మాట్లాడవద్దు అంటున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవలసిన మాట. యోబు ఇలానే చేశాడు. యోబు ప్రవర్తన ఇలానే కనిపించింది. మన నీతిని బట్టి ఎన్నడూ, ఎప్పుడు, ఎక్కడ కూడా మాట్లాడకూడదు. అది ఎంతటిదైనా సరే, నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఎన్ని తలాంతులతో దేవుడు నిన్ను అభిషేకించి నిన్ను ఈ లోకంలో ఆశీర్వదించి నడిపించినా, నీ నీతిని బట్టి ఎన్నడూ కూడా నీవు ఏం చేయకూడదు? మాట్లాడకూడదు. అది దేవునికి మురికి గుడ్డ లాంటిది. నీ దృష్టిలో నీ నీతి నీకు గొప్పగా ఉండవచ్చు, నీ యథార్థత నీకు చాలా అద్భుతంగా అనిపించవచ్చు ఎదుటి వారితో నిన్ను నీవు కంపేర్ చేసుకుంటూ. కానీ దేవుడు అంటున్నాడు అది మురికి గుడ్డ లాంటిదని తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, అందుకే మన నీతి విషయమే కాక నీతిమంతుడైన దేవుడు మన ముందు ఉన్నాడని విధేయతతో మనం అద్భుతంగా నడవడానికి మనం స్పందించి మన బ్రతుకులో దేవుని అడుగుజాడలు అనుసరించడానికి ఇష్టపడాలి. 5వది గ్రహించాలి పిల్లారా. వాగ్దాన దేశాన్ని ఇస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు కనుక మనం గ్రహించాలి. ఎలా అంటే ఆనాటి కాలంలో ఆ ప్రజలు మెడ వంచినటువంటి ప్రజలు. ఏ వంచని ప్రజలు? మెడ వంచని ప్రజలు ఇశ్రాయేలు. మనము కూడా వారి వలె నేటి కాలంలో ఉంటున్నాం.
వారు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఆయన కార్యాలు చూసి వారి బ్రతుకులో అన్వయించుకునేటువంటి పరిస్థితులు వారు ఉన్నారు. అందుకే ఒక తరం వారు అందరూ హతమైపోయారు. 5వది గ్రహించాలి. 6వది చివరిగా పిల్లరా గుర్తుంచుకో, రిమెంబర్ అని తెలియజేసి ఒక్కసారి గుర్తుంచుకో. అదేంటంటే అరణ్యములో ఆయన రగిలించినటువంటి కోపాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఆ వచనాలన్నీ చదివితే కింద వరకు రాయబడతాయి ఆ మాటలు. మీరు అరణ్యములో ఎలా ఆయన కోపం పుట్టించారో 7వ వచనంలో రాయబడుతుంది. ఆ కోపాన్ని ఒకసారి మీరు ఏం చేయాలి, గుర్తు చేసుకోండి. మీరు ఏ రీతిగా ఆయనకి కోపాన్ని రగిలించారో, యెహోవాకు మీరు ఏ రీతిగా కోపం తెప్పించారో. గతించిపోయిన కాలంలో 2025వ సంవత్సరంలో ఆయనకు ఆయాసకరమైన పనులు చేసి, ఆయనకి నచ్చని పనులు చేసి ఆయన కోపాన్ని ఎన్నిసార్లు మనం రగిలించామో, ఎన్ని విధాలుగా మనం ఆయన్ని ఇబ్బంది పెట్టామో వాటిని ఏం చేయమంటున్నాడు ఆయన, గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఇంతవరకు ఏం చూసాం, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం మొదటి 4 వచనాలు ఉన్న 6 హెచ్చరికలు మనం విన్నాం సింపుల్గా. ఇప్పుడు అదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూస్తే అక్కడ ఎలా అంటాడు, నీవును నీ కుమారుడును నీ కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటిను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెలుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. చదవండమ్మా. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. చాలా అద్భుతమైన మాటలు ఇవి. ఏమంటానంటే ఇశ్రాయేలు వినుము అని అంటాడు. మరలా వినుమని తెలియజేస్తూ నువ్వు వెళ్ళుచున్న దేశము ఎలాంటిదంటే, నేను నీకు నిబంధనతో వాగ్దానం చేసి ఇచ్చే ఆ దేశము, ఆ ప్రదేశం ఎలాంటిదంటే పాలు తేనెలు ప్రవహించు దేశము. పాలు దేనికి సాదృశ్యంగా చెప్పుకుంటాం మనం? పాలు ఎందుకు తాగుతాం? మిల్క్. దేనికి తాగుతాం మనం? అవి మనుషులందరూ పాలు త్రాగుతారు. స్ట్రెంగ్త్, బలానికి పాలను మనం తీసుకుంటాం. పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే పాలు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. క్షేమం మన యొక్క బ్రతుకులో అనుభవించగలం. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఇవ్వబోయే దేశము పాలు తేనెలు ప్రవహించు దేశం. అంటే వాళ్ళ దేశానికి వెళ్ళిన తర్వాత కొండలు వెళ్ళి నదులు వెళ్ళి పాలు తేనెలు ప్రవహించవు, అది కాదు అక్కడ మాట. పాలు తేనెలు అంటే పాలు నీవు తీసుకుంటే ఎంత ఆరోగ్యమో అలాంటి బలముతో ఆరోగ్యముతో నేను నిన్ను నింపుతా. 2025వ సంవత్సరం నుండి 2026వ సంవత్సరంలో దేవుడు నిన్ను నడిపించిన ఈ ప్రాంతంలో లేదా ఈ కాలంలో ఈ స్థలములో నీ ఇంటిలో నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు అంటున్నాడు, నా మాట నీవు వింటే, నా ఆజ్ఞను నీవు గైకుంటే, వాటిని నువ్వు అనుసరిస్తే ఆరోగ్యవంతుడిగా బలవంతుడిగా నేను నిన్ను నీ కుటుంబాన్ని ఉంచుతానే వాగ్దానం చేస్తున్నాడు. ఈ 2026వ సంవత్సరంలో ఈ సంవత్సరం అంతా తన బలముతో నింపగలవాడుగా ఆయన నీ ముందు ఉంటానని తెలియజేస్తున్నాడు. ఇంకా తేనె గురించి, హనీ అనేది దాని గురించి తెలియజేస్తున్నాడు. పిల్లరా, హనీ ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు. హనీ అంటే స్వీట్, అంటే మధురముగా ఉంటుంది. అలా మాధుర్యమైనటువంటి సంవత్సరంగా నీ దేవుడు ఈ సంవత్సరాన్ని నీకు చేయబోతున్నాడు. అలా మాధుర్యంగా బలము గలదుగా నీ జీవితంలో ఈ ఏడాది ఉండాలంటే నేను చేయవలసింది ఏమీ లేదు, విధేయతతో స్పందించి ఆయన ఆజ్ఞను మనం అనుసరించి ఆయన మాట చొప్పున జీవించడమే. నిర్గమ 19-20వ అధ్యాయంలో వచ్చేసరికి అక్కడ జరిగింది ఏంటంటే పిల్లరా, ఇశ్రాయేలులు లక్షల మంది వారి జీవితంలో
సీనాయి ద్వీపకల్పం యొద్ద వారందరూ ఉన్నారు. ఎక్కడి నుంచి? రామ్సేస్ అనే ప్రాంతం నుండి ఐగుప్తు దేశంలో సీనాయి ద్వీపకల్పం దగ్గర వారు వచ్చి ఉన్నారు. అంటే దేవుడు అక్కడ వారికి ఏమి ఇచ్చాడు? సీనాయి ద్వీపకల్పం దగ్గర ఏం జరిగింది? 10 ఆజ్ఞల దేవుడు వారికి ఇచ్చాడు. అక్కడ వారు ఉన్న కాలం ఎంతంటే 2 సంవత్సరాలు అక్కడ ఉన్నారు వాళ్ళు. సీనాయి ద్వీపకల్పం దగ్గర 2 ఇయర్స్ వారు ఉన్నారు అక్కడ. ఆ 2 సంవత్సరాలు దేవుడు చేసింది ఏంటంటే ఆజ్ఞలు ఇచ్చాడు. అంటే దేవుడు లా వారికి బయలుపరిచాడు. ఆయన ఆజ్ఞల దేవుడు వారికి, విధులను దేవుడు వారికి నేర్పడు. అంతవరకు వారి లా లేదు, వారికి చట్టం లేదు, ఆజ్ఞలు లేవు, విధులు లేవు, కట్టడలు లేవు. కట్టడలు లేని జనాంగముగా, విధులు లేని జనాంగముగా, ఆజ్ఞలు లేని జనాంగముగా, ధర్మశాస్త్రం లేని వారిగా వారు ఉన్నప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని వారికి ఏం చేశాడు? అక్కడ ఇచ్చాడు. అది మొదట అక్కడ కనిపిస్తుంది. రెండవది అక్కడ దేవుడు మరలా ఏం చేశాడంటే ఆరాధన దేవుడు వారికి నేర్పించాడు. ధర్మశాస్త్రము నేర్పించాడు, ఆరాధన దేవుడు వారికి నేర్పించాడు. ప్రియా దైవజనమా, మనం ఎలా ధర్మశాస్త్రం అంటే వాక్యాన్ని నేర్చుకుంటున్నాము, మనం ఎలా ఆరాధిస్తున్నాము. ఆరాధన అంటే కేవలం మనం అనుకుంటాం ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడము, పాటలు పాడడమే ఆరాధన అనుకుంటున్నాం. నేటి కాలంలో చాలా సంఘాలు ఇదే అనుకుంటున్నారు. ఆరాధన అంటే కేవలం ఇవే కాదు, మన జీవితంలో బహుభక్తితో దేవునికి చేసిన క్రియ, ఆత్మ సంబంధమైనది ఏదైనా అది ఆరాధనే. వారికి ఆరాధన దేవుడు నేర్పించాడు ఎలా చేయాలో. వారికి ధర్మశాస్త్రాన్ని దేవుడు అక్కడ నేర్పించాడు. ఎక్కడ? నిర్గమకాండం 19-20 అధ్యాయాలు అది. కానీ యెహోషువ కాలాల దగ్గరికి మనం వెళ్ళడానికి ముందుగా జరిగిన పరిస్థితులు ఒకసారి మనం ఆలోచించాలి. ఈ 6-9 అధ్యాయాలు ద్వితీయోపదేశ కాలంలో ఏం తెలియజేస్తున్నాడంటే దేవుడు మీరు ఎలా ఉండాలి, మీరేం చేయాలి? యోర్దాను నదిని దాటాలి. అందుకు దేవుడు సున్నితంగా విధేయతతో కూడిన 6 హెచ్చరికలు తెలియజేస్తూ యెహోషువ 3-4 అధ్యాయాలకు వచ్చేసరికి, ఎక్కడ నుండి? ఈ సీనాయి నుండి వీరు ఇక్కడికి వచ్చేసరికి జరిగిన విషయాల గురించి మాట్లాడతాడు. పిల్లారా, వీరు యోర్దాను నది దగ్గర వీరు ఉన్నారు. ఎక్కడున్నారు? యోర్దాను నది దగ్గర 3-4 అధ్యాయాలు యెహోషువ గ్రంథంలో వ్రాయబడినట్లు దగ్గర ఉన్నారు వీళ్ళు. యోర్దాను దాటితే ఏముంటుంది చెప్పాలి? నా ప్రసంగం ముగిస్తా కొన్ని నిమిషాల్లో. కనాను. ఏంటది? యోర్దాను దాటితే కనాను. దేవుడు ఏదైతే ప్రామిస్ చేశాడో, ఏ ప్రామిస్ ల్యాండ్ అయితే దేవుడు ఇస్తానన్నాడో, ఏ వాగ్దాన స్థలాన్ని, ఆ వాగ్దాన దేశాన్ని ఇస్తానని తెలియజేస్తున్నాడో, ఆ స్థలానికి, ఆ ప్రాంతానికి, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి అతి సమీపముగా దగ్గరగా ఈ జనాంగము ఉంది. అయితే దేవుడు ఎంత గొప్పవాడంటే నిర్గమకాండము, లేవియాకాండం అని ఆ 2 కాండముల్లో దేవుడు అన్నీ నేర్పించాడు వారికి. ధర్మశాస్త్రం నేర్పించాడు, యాజకులు గూర్చి, లేవీలు గూర్చి, అలాగే ప్రత్యక్ష గుడారాన్ని గూర్చి ఇవన్నీ దేవుడు బయలుపరిచినారు వారికి. ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా ఉంటే బాగుంటారో, ఎలా ఉండకుంటే మీ యొక్క బ్రతుకులు బాగోవో, నా సన్నిధి ఏమై ఉన్నది, నా మహిమ ఎప్పుడు ఉంటుంది, ఎవరు దేనిని ముట్టాలో, ఎవరు దేనిని ముట్టుకోకూడదు, ఇవన్నీ దేవుడు ఏం చేశాడు? నిర్గమ మరియు లేవియా కాండముల్లో అద్భుతంగా ఒక చంటి పిల్లడుగు చెప్పినట్లు అన్ని దేవుడు చెప్పాడు. అవన్నీ వారు దాటుకొని వచ్చారు. మొదట ఏం దాటారు? వారికి అడ్డుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని దాటారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? సీనా దగ్గరికి వచ్చారు. సీనా దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఏం చేశారు? దాదాపు వారి జీవితంలో అన్ని వారికి అద్భుతమైన ధర్మశాస్త్రాన్ని బయలుపరిచారు. 38 సంవత్సరాలు అరణ్య ప్రయాణం వారు చేశారు. ఎన్ని సంవత్సరాలు? అప్పటికి యోర్దాను దగ్గరికి వచ్చేసరికి 38 సంవత్సరాల వారి యొక్క జీవితంలో అక్కడికి ప్రయాణం చేశారు. పిల్లారా, ఆ సీనాయి వద్దకు జరిగిన పరిస్థితులు మనం గమనించాలి. మోషే మరణానికి చేరువలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? వింటున్నారా? మోషే ఏమై ఉన్నాడు? మరణానికి చేరువలో ఉన్నాడు. తన లీడర్షిప్ని దేవుడు క్యాన్సిల్ చేసి మరో వ్యక్తిని ఆ స్థానంలో ఏర్పాటు చేస్తున్నాడు. మరో వ్యక్తిని దేవుడు నిర్ణయిస్తూ ఉన్నారు. ఆ ప్లేస్ని భర్తీ చేయడానికి దేవుడు సిద్ధం చేశాడు. ప్రియా దేవుని సంగమా, నేటి సంఘాలలో అనేకమైన ప్రాంతాల్లో జరుగుతున్నది ఇదే. మోషేకి అప్పుడు ఎంత వయసు? 120 ఏండ్లు. మోషే
గొర్రెల మందను ఎంతకాలం కాశాడు? 40 ఏళ్ళు. ఇశ్రాయేల్ జనాంగాన్ని 40 సంవత్సరాలు నడిపించాడు. పిల్లరా, ఇలాంటి అద్భుతమైన నాయకుడిని దేవుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు పక్కకు తప్పుకో, నీ స్థానంలో వేరొకరిని నియమిస్తానని. మారు మాట ఆడకుండా చిత్తం ప్రభు అని మోసే ఏం చేశాడు? తప్పుకున్నాడు. యెహోషువ అనే దేవుడు సిద్ధం చేశాడు అక్కడ. నేటి కాలం అనేకమైన సంఘాల్లో 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఆధిపత్యాల కొరకు, ఆధిక్యతల కొరకు పోట్లాట జరిగి సంఘాల్లో ఎన్నో విభేదాలు. వారితో పోక సంఘస్థులందరూ ఆత్మీయంగా ఏమైపోతున్నారు? చితికిపోతున్నారు విశ్వాసంలో. ప్రియమైన దేవుని సంఘమా, మోసే మారు మాట లేకుండా చిత్తము ప్రభు అని తలొంచి ఈ గొప్ప దైవజనుడు, ఈ నాయకుడు యెహోషువకు అప్పగించాడు. వాడిని ఎన్నగాక మొన్న వచ్చాడు, నా దగ్గర ఉన్నాడు, వాడికి నేను అప్పగించడం ఏంటని అనలే. బాబు నువ్వు దిగిపోయే వేరొకరిని అక్కడ కూర్చోబెడతామంటే అచ్చే దిగేదే లేదని ప్రారంభంలో ఆది కాండంలో వ్రాయబడినట్లు నేటికి కూడా ఆధిపత్య పోరు భూమిని పీడిస్తూనే ఉంది ప్రియా దేవుని సంఘం. అయితే వీరు ఇప్పుడు యోర్దాను దగ్గరకు వచ్చారు. ఈ 3-4 అధ్యాయాలు చూస్తే చివరి ఆటంకం ఇదే అడ్డు, ఇంకేం లేదు. యోర్దాను రివర్ అనేదే ఉంది, అది దాటితే కనాను. మనం 2025వ సంవత్సరం నుండి 2026వ సంవత్సరంలోకి ఎంటర్ అయినట్లు పిల్లారా, వారు చాలా మందిని ఫేస్ చేశారు. ఎవరెవరిని? ఎర్ర సముద్రం వరకు ఆటంకం వచ్చింది. ఎర్ర సముద్రం అనుభవం, అమాలేకీలతో యుద్ధము, బాలాము, బిలాకు, ఇలా చాలా మంది పిల్లారా ఎన్నెన్నో చెప్పుకోవచ్చు. వీటన్నిటిని దాటుకొని చివరగా యోర్దాను నది దగ్గరకు వచ్చి ఆగిపోయారు. చాలా వారి జీవితంలో ఫేస్ చేశారు పిల్లారా. జరిగినది 3:15 ప్రకారంగా చూస్తే యెహోషువ గ్రంథంలో రాయబడి ఉన్న ప్రకారంగా వాస్తవానికి ఇక్కడ యోర్దాను నది దాటం పెద్ద ప్రాబ్లం కాదు, అంటే సమస్య కాదు వాళ్ళకి. అది ఎందుకు సమస్య కాదంటే, యోర్దాను నది వెడల్పు 100 అడుగులు మాత్రమే ఉంటుంది. ఎన్ని అడుగులు? 100 అడుగులు మాత్రమే ఉంటుంది కేవలము. కానీ కోతకాలానికి వచ్చి అక్కడ అద్భుతంగా మెన్షన్ చేస్తాడు. కోతకాలానికి వచ్చేసరికి అది జరిగిన పరిస్థితి ఏంటంటే, 100 అడుగులు ఉన్నది 1 మైళ్ళు దూరముగా ఏమైంది? దాన్ని చూడండి, ఏదైనా దెబ్బ తగిలితే ఏమవుతుంది మనకి? ఆ ప్లేస్లో స్వెల్లింగ్ వస్తుందంటే అది ఉబ్బిపోద్ది. అలా ఈ యోర్దాను అది 100 అడుగులు ఉన్నది ఏమైపోయింది? 1 మైళ్ళు ప్రత్యేకంగా అది దాటలేనంతగా విస్తరించింది కోతకాలంలో. ఎందుకు అలా జరిగింది? యెహోషువ గ్రంథములో ప్రత్యేకంగా వ్రాయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, ఇది కూడా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క పనిని మనం గ్రహించాలి. 1 మైలు వెడల్పుగా ఉన్నప్పుడు దేవుడు అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కబురు పెట్టగానే లాజరు చనిపోయాడు లేదా లాజరు రోగి అయి ఉన్నాడని వర్తమానం పంపగానే యేసుప్రభువు వచ్చారా? ఎప్పుడు వచ్చాడు? 4 దినాలు అయిన తర్వాత వచ్చాడు. శవం కుళ్ళిపోయాక వచ్చాడా? కుళ్ళక ముందు వచ్చాడా? యేసుస్వామి ఆ శరీరము, ఆ దేహము కుళ్ళిపోయిన తర్వాత అయినా వచ్చారు. పిల్లరా, యేసుప్రభువు వారు లాజరును లేపారు. నాయిను ఆ కుమారుడు గుచ్చి, యాయిరు కుమార్తె గుచ్చి, ఇలా ఎన్నో బైబిల్ కనిపిస్తున్నాయి నూతన నిబంధనలో. వారి జీవితంలో ఇంకా మా వల్ల కాదు అనే పరిస్థితులు దేవుడు జోక్యం చేసుకున్నాడు, కానీ ముందే ఆయన వెళ్ళిపోలేదు. అంటే దీనిలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, మనమేమీ చేయలేము అన్నప్పుడు తన కార్యాన్ని దేవుడు చేస్తాడు. అంటే ఎప్పుడనేది మనం గమనించాలి. అసాధ్యము అని మనుష్యుడు అనుకున్నప్పుడు, మన జీవితంలో ఇది అసంభవం, ఇది జరగదు అని మనకు అనిపిస్తున్నప్పుడు, దేవుడు తన కార్యాన్ని, తన అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడతాడు. ప్రియమైన దేవుని సంగమా, 2026వ సంవత్సరంలో నీకు ఏదైతే అసంభవం అని అనిపిస్తుందో, ఏదైతే నీకు అసాధ్యమని అనిపిస్తుందో, దాన్ని ఏం చేస్తాడంటే ఆయన కార్యం చేస్తాడు, అద్భుతంగా చేయగలడు. ఇంపాసిబుల్ అని మనకు అనిపిస్తున్నటువంటి దాన్ని దేవుడు తన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకే మనం బలం పొందుకొని ఆశీర్వదింపబడతాం.
ఎక్కడుంది 100 అడుగుల దూరం లేదా 100 అడుగుల వెడల్పగల యోర్దాన్ నది అంటే బైబిల్లో రాయబడుతుంది గిల్గాల్ అనే ప్రాంతం ఉంది. గిల్గాల్ దగ్గర పిల్లరా 100 అడుగుల వెడల్పగలిగినటువంటి దాన్ని 1 మైలులా విస్తరించినట్లు దేవుడు చేసి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాలి పిల్లరా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఇప్పుడు యోర్దాన్ నదిని దేవుడు పాయలు చేస్తున్నాడు. ఏ పుస్తకంలో మోసే చివరగా మాట్లాడాడు? ఏ గ్రంథంలో మోసే చివరగా మాట్లాడాడు? మనందరం క్రైస్తవులేం కదా. ఏ గ్రంథంలో మోసే చివరగా మాట్లాడాడు బైబిల్లో? ఇప్పుడు మనం చెప్తున్నదే ఏ గ్రంథం అది? ద్వితీయోపదేశ కాండము. పిల్లరా, ఏ తరం వారికి మోసే బోధించాడు? మరో ప్రశ్న, ఏ తరం వారికి మోసే బోధించాడు? చదవాలి బైబిల్ రోజు. ఏ తరం వారికి బోధించాడు? ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇవి మూలపాఠాలు లాంటివే. మొదటి తరం వారికి మోసే బోధించాడు. రెండవ తరం వచ్చేసింది పిల్లరా. రెండవ తరం వచ్చిందంటే కొందరు కొత్తగా పుట్టారు, కొంతమంది పుట్టి పెద్దవారై యవ్వనస్తులుగా తయారయ్యారు. మరికొంతమంది జీవితంలో రెండవ తరంలో ఉన్నవారు 2 ఉన్నారు. ఆ 2 ఎవరు? చక్కగా చెప్పారు. ఎవరు? కాలేబు జాషువాలు. కాలేబు యెహోషువాలు మొదటి తరంలో ఉన్నవారిలో ఆ 2. మిగిలినంతా రెండవ తరం. అంటే మొదటి తరం అంతా ఏమైపోయింది? 2025వ సంవత్సరంలో వెళ్ళిపోయారు. కాలేబు యెహోషువాలు మాత్రమే ఉన్నారు పిల్లరా. మొదటి అధ్యాయం 11వ వచనంలో రాయబడిన యెహోషువలో సిద్ధపడ్డాడు. ఎవరు సిద్ధపడ్డాడు? యెహోషువ. యోర్దాన్ నదిని నేను దాటిస్తాను అనేసరికి యెహోషువకు ఒక ఆలోచన వచ్చేసింది. ఎందుకు? ఎర్ర సముద్రం పాయలు చేసినప్పుడు అక్కడ ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడా? యెహోషువ ఉన్నాడు. అందుకే యోర్దాన్ని నేను దాటిస్తానంటే యెహోషువ భయపడలేదు, జడీలేదు. ఎందుకంటే సిద్ధపడిపోయాడు. ఆయన ఎర్ర సముద్రాన్నే పాయాలు చేశాడు. ఈ యోర్దాన్ నది ఎంత అంటే ఈ రెండవ తరంలో ఉన్న వారు ఎవరైనా చూసారా? వాళ్ళు చూడలేదు, చెబితే విన్నారు. ఆ సెకండ్ జనరేషన్ ఉన్న వారు అందరికీ తెలియదు, చెబుతున్న మాత్రం వారు వింటున్నారు. వారి తండ్రులు తల్లులు అందరూ చనిపోయారు, వారి పితరులు. ప్రియ దేవుని సంగమా, ఈ మాట ద్వారా నేను హెచ్చరిస్తున్నది ఏంటంటే, తల్ల నిరిసినటువంటి ప్రతి ఒక్కరికి సంఘములో నాయకుల యొక్క మాటకి మనం ఏం చేయాలి? రెస్పెక్ట్ ఇవ్వాలి, విధేయత మనం చూపించాలి, వారికి మనం విధేయులుగా ఉండాలి. ఈ 2025వ సంవత్సరం మనం దాటించిన దేవుడు 2026వ సంవత్సరంలో కూడా దాటించి ముందుకి వెళ్తాడని మనం నమ్మాలి. దేవుని యొక్క మాట మనం విని తీయాలి. నీకు ఆర్థిక ఇబ్బంది అయినా, ఒంటరితనమైనా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మన జీవితంలో ఎలా చెప్పుకోవచ్చు అంటే, నీకు పిల్లలు లేరు అనే యోర్దాను ఏదైనా ఎదురైనా, లేదా నీకు పెళ్ళి కాలేదు, ఉద్యోగం రాలేదు అనే యోర్దాను నీ జీవితంలో నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుందేమో, నిరుద్యోగంగా నీవు ఉన్నావు అనే యోర్దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమో, లేదా నీ బ్రతుకులో ఒంటరితనంతో వేధింపబడినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావనే యోర్దాన్ని నువ్వు దాటవలసి వస్తుందేమో. ఎలాంటిదైనా సరే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను దాటిస్తా, నువ్వు చేయవలసింది ఏమీ లేదు, నా మాట నీవు విను. ఎందుకంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నేను నడిపించాను, యోర్దాన్ నదిని కూడా నేను పాయలు చేయగలను, 6 నెలలను నడిపించగలను. నువ్వు నా మాట వినాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎర్ర సముద్రం లేదా యోర్దాన్ నది, మనం అలాంటి అనుభవాలు ఫేస్ చేయక తప్పదు. అంటే అలాంటి ప్రతికూలతలు, అలాంటి ఇబ్బందులు, అలాంటి శోధనలు ఫేస్ చేయాలి. కానీ జయం మాత్రం దేవుడు మనకి ఇస్తాడు, జయాన్ని అనుగ్రహిస్తాడు. 2026వ సంవత్సరంలో అనిస్తున్న సందేశం ఏంటంటే, ఎప్పుడు దేవుణ్ణే చూడాలి. ఎవరిని చూడాలి? ఎప్పుడు దేవుణ్ణే నువ్వు చూడాలి. అంతేగాని నీ జీవితంలో లోకం వైపు చూసేవానిగా ఉండకూడదు. చాలా పర్యాయాలు లేఖనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడులారా, దాదాపు మనం చదువుకున్న యెహోషువ 3-4 అధ్యాయాల ప్రకారం చూస్తే 7 సార్లు అక్కడ మందసాన్ని గురించి ప్రస్తావించబడుతుంది. సమయం లేదు కానీ అక్కడ మందసాన్ని ముందుకు నడిపించాలి. ఎవరంటే యాజకులు దాన్ని తీసుకుని వెళ్తారు, వాళ్ళు లేవి గోత్రికులు. ఆ మందసం యోర్దాన్ నదిలోకి మధ్యలోకి వెళ్ళేసరికి వీరు ఎంత దూరంలో ఉండాలంటే 4000, ఎవరైనా నోట్ చేసుకోవచ్చు, 4166.8 అడుగుల దూరంలో మందసాన్ని వారు అనుసరించి వెంబడించేవారుగా
ఉండాలి. ఎందుకంటే ఆ 4000 అడుగులు ఇశ్రాయేలుకు దేవుడు మందసానికి లేదా ఆయన సన్నిధికి మధ్య ఉన్నటువంటి ఆ అనుసంధాన గ్యాప్ను దూరాన్ని దేవుడు పెట్టి ఉన్నాడు. దాన్ని యాజకులు మాత్రమే తీసుకొని వెళ్ళాలి. దాన్ని ఎవరు టచ్ చేసినా, ఎవరు దాన్ని ముట్టుకున్నా చనిపోయే పరిస్థితి. ఎందుకనంటే గమనించాలి, మందసాన్ని వెంబడి వారు అనుసరించి వెళ్ళినప్పుడు 6 నెలల వారు వెళ్ళారు. దానికి ముందు ఏముండేది? మందసానికి ముందు ఎర్ర సముద్రం దగ్గర ఏముండేది? అగ్నిస్తంభము, మేఘస్తంభం అనేది ఉండేది. ఆ ఒక స్తంభమే అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది. ఆ దినం ముందు ఎర్ర సముద్రం వారు దాటి వెళ్ళారు 6 నెలలు. ఇక్కడ యోర్దాను దగ్గరికి వచ్చేసరికి అగ్నిస్తంభముతో లేదా మేఘస్తంభంతో పని లేదు. మందసాన్ని దేవుడు ముందుకు పెట్టి నడిపిస్తున్నాడు. అందుకే ఈ 2025లో దేవుడు మన జీవితంలో గత కాలంలో ఎలా నడిపించాడో అది నీ జీవితం నీకు తెలుసు. కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను తన మందసమును గూర్చి లేఖనాల్లో వ్రాయబడినట్లు అద్భుతంగా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకు మనం చేయవలసింది 1, ఆయన వైపే చూడాలి. 2, ఆయన్నే అనుసరించాలి, ఫాలో గడంటూ ఉన్నాడు. 3, పిల్లరా, ఆయన్ని మాత్రమే గణపరచాలి. ఆయన్నే చూడాలి, ఆయన్నే అనుసరించాలి, ఆయన్నే గణపరచాలి. ఆయన్నే మనం గణపరిచేవాడుగా ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని మనం శుద్ధి చేసుకునే వారిగా ఉంటే లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారంగా మన సమస్యల వైపు మనం చూడకుండా దేవుని వైపు చూస్తే తన కార్యాలు చేస్తాడు. చెరుగు మాట, మన బ్రతుకులో మనల్ని మనం పరిశీలించుకొని గత కాలంలో మనం చేసిన పొరపాటులు ఏవి చేయక ఆయనకి ఇచ్చే విషయంలో, ఆయన ఆరాధించే విషయంలో, మరొకరేం తెలియజేస్తున్నాను, సమయానికి ఆరాధనకు వచ్చే విషయంలో, మన హృదయాన్ని అర్పించే విషయంలో, కానుకలు ఇచ్చే విషయంలో, అన్ని విషయాల్లో ఏ విషయంలో మనము పొరపాటు చేసామో, ఏ విషయంలో తప్పిదములు చేసామో అవి తిరిగి మనం చేయకుండా ఈ నూతన సంవత్సరంలో ప్రభువు నడిపింపుతో మనం ముందుకు వెళితే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కొరకు సిద్ధం చేసిన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. 78వ కీర్తన మనం చదువుకున్న అందులో 19, 20 చరణాలు అంటాడు. ఆయన మాకు ఆహారం పెట్టగలడా, ఆయన మమ్మల్ని నడిపించగలని ప్రశ్నలు ఇశ్రాయేలు వేస్తారు. మాకు సిద్ధం చేయగలంటే దేవుడు అరణ్యంలో వారికి అన్నీ సిద్ధం చేశాడు. ఈ సంవత్సరంలో దేవుడు అన్ని కూడా నీకు సిద్ధం చేయగలడు. అందుకు సాక్షులు మేఘం వలె గొప్ప సమూహం మనల్ని బైబిల్ గ్రంథంలో ఆవరించి ఉంది. వారిని చూద్దాం. విశ్వాసమును కర్త అయిన యేసు వైపు చూస్తూ మన పందిపు రంగంలో ఓపికతో సహనముతో సిలువనాథుడైన యేసుక్రీస్తు వైపు మనం ఆధారపడి ఈ సంవత్సరం అంతా కూడా ఆయన అడుగుజాడలు అనుసరించడానికి ఒకే పని, విధేయతతో ఆయన హెచ్చరికలు విని ఆయన ఆజ్ఞలు గైకొందాం. రండి, తలలో ఉంచుకుందాం. దైవ సహాయం కొరకు మొదలు పెడదాం. దేవా మమ్మల్ని ఆశీర్వదించండి. ఒకసారి లేచి నిలబడదాం, అందరం ప్రార్థన చేద్దాం. దేవా, నోవాహును అడిగితే జలప్రయంలో ఎలా నీ దేవుడు నిన్ను కాపాడాడు అని అడిగితే నోవాహు జీవితంలో చెప్పగలడు, నువ్వు ఎంత ప్రచండమైనటువంటి జలప్రయంలో తప్పించావు. మోషేని అడిగితే ఎలా నీవు హత్య చేసావు కదా, దేవుడు నిన్ను ఎలా నడిపించాడు, 80 సంవత్సరములో అద్భుతంగా ఆరోగ్యవంతులను నడిపించాడని మోషే చెప్పగలడు. దానియేలుని అడిగితే 16 సంవత్సరాల్లో బబులోను దేశానికి వెళ్ళిపోయిన దానియేలు మోకాళ్ళు వేస్తే 80 సంవత్సరాలు అక్కడ ఉన్న అతని జీవితంలో సింహాలు కూడా మోకాళ్ళు వేయించే ధన్యతను దేవుడిచ్చాడు. షడ్రక్, మేషక్ వీళ్ళందరూ కూడా దేవుని కొరకు విధేయతతో ఆయన మాటలు ఆలకించిన వారే. 3 శ్రమ పడ్డారు బైబిల్లో. 1 యోబు పాత నిబంధనలో, 2 యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు శ్రమ పడ్డారు అని సిలువ మీద ప్రాణం పెట్టారు. 3 పౌలు, ఆయన వంటి శ్రమలు ఎవరూ అనుభవించలేదు. ఈ 2026 సంవత్సరంలో సమర్పించుకో. ఏ విషయంలో నీవు 2025 సంవత్సరంలో మిస్ అయ్యావో, ఏది దేవునికి హేయమైనది చేసావో ఈ సంవత్సరంలో చేయకుండా విధేయతతో నువ్వు స్పందించి ఆయన మాట విను, గ్రహింపుతో నువ్వు అంగీకరించు. నీ నీతి కాదు, ఆయన కృపే, ఆయన నడిపిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. యోర్దాను నదిని ఆ దినముందు వారిని దాటించాడు. నేను నూతన సంవత్సరంలో ప్రభు నడిపించారు. ప్రతిదీ ఎదురవుతుంది, కానీ ఆయన్నే నీవు చూడు, ఆయన వైపే చూడు. నోరు తెరిచి ప్రార్థన చేయి. నీ ఒప్పుకోలు దేవునికి తెలియచేయి. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఏ విషయంలో తప్పిపోక, ఏ విషయంలో చెదిరిపోక దేవునికి సమస్తం అప్పగించుకుందాం. ప్రార్థిద్దాం.
పరిశుద్ధుడ, ప్రేమ గల దేవాని స్తోత్రాలు. ఈ విత్తబడిన వాక్కులు బట్టి ప్రార్థిస్తున్నాం స్వామి. నీరుకట్టి ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు, బ్రతుకులు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరి మీరు కలుగుచేయండి. ఈ నూతన సంవత్సరంలో దహించు అగ్నిగా నీవు మా ముందర నడుస్తూ ఉన్నావు. మాకు ఎదురుగా ఉన్న ప్రతి శత్రువును, మాకు ఎదురుగా ఉన్న ప్రతి ఆటంకాన్ని, ప్రతి అడ్డును నువ్వు తొలగించి నశింపజేసి మమ్మల్ని దేవా మాధుర్యమైనటువంటి స్థలానికి, బలమైనటువంటి ప్రదేశానికి ఇశ్రాయేలు నడిపించినట్లు మమ్మల్ని నడిపించి ప్రభా నీ బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి. నీ ఆశీర్వాదము, నీ దీవెన మా సంఘమంతటికి బిడ్డలకి మీరు కలుగు చేయండి. నీ మాట చొప్పున జీవించి నీ భక్తులుగా మమ్మల్ని స్థిరపరచమని సిలువనాథుడైన యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందామండి.